హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సత్య కామెడీ కోసం థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం నవ్వులు గ్యారంటీ, కానీ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందా అంటే అక్కడే కొంచెం డౌట్. రితేష్ రాణా సినిమా అంటే మనకి ఆటోమేటిక్గా ఒక క్విక్కీ కామెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ సత్య లీడ్ రోల్లో ఉండడం వల్ల జెట్లీ మీద క్యూరియాసిటీ కొంచెం పెరిగింది. మరి ఈ కామెడీ ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయ్యిందా లేదా? ఇప్పుడు నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను. ఓవరాల్గా చెప్పాలి అంటే జెట్లీ కొన్ని మూమెంట్స్లో నవ్విస్తుంది, కానీ కంప్లీట్గా సాటిస్ఫై చేయలేకపోయింది. సినిమా స్టార్ట్ అయ్యే సెటప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్లైట్ బ్యాక్ డ్రాప్, మెమొరీ లాస్ యాంగిల్, ఆ మిస్టరీ టచ్ ఇవన్నీ బిగినింగ్లో మనకి కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్లో సత్య అండ్ వెన్నెల కిషోర్ కాంబో సీన్స్ మోస్ట్లీ సినిమాని క్యారీ చేస్తాయి. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి టైమింగ్ అండ్ ఇన్నోసెంట్ కాన్వర్జేషన్స్ కొన్ని ప్లేసెస్లో జెన్యూన్ లాఫ్స్ తెప్పిస్తాయి. సత్య స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి వీక్ సీన్స్ని కూడా కొంచెం మేనేజబుల్గా మార్చేస్తాడు. వెన్నెల కిషోర్కి కూడా డీసెంట్ రోల్ దొరికింది. మూవీ పజిల్ బుక్ ట్రాక్ కానీ, టైమింగ్తో ఇచ్చే రెస్పాన్స్ కానీ కొన్ని ప్లేసెస్లో బాగా ల్యాండ్ అయ్యాయి. డైరెక్టర్ మేమ్ రెఫరెన్సెస్, క్యూఆర్ జోక్స్, హిడెన్ కామెడీ ఇన్సెట్స్ లాంటివి పెట్టి యూత్ఫుల్ టచ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. కొన్ని రెఫరెన్సెస్ స్మైల్ తెప్పిస్తాయి, కానీ ఓవరాల్గా ఆ ఫన్ కంటిన్యూస్గా మెయింటైన్ అవ్వలేదు. అసలు ప్రాబ్లం ఎగ్జిక్యూషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కాన్సెప్ట్ సింపుల్గా ఉన్నా స్క్రీన్ ప్లే చాలా అన్ఈవెన్గా అనిపిస్తుంది. ఒక టైప్ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని డైలాగ్స్ అండ్ సిచ్యువేషన్స్ ప్రెడిక్టబుల్గా ఫీల్ అవుతాయి. కామెడీ అండ్ యాక్షన్ రెండు మిక్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ రెండు ప్రాపర్గా బ్లెండ్ అవ్వలేదు. రిజల్ట్ ఏంటి అంటే సినిమా కొంచెం కన్ఫ్యూజ్డ్ టోన్లో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ సమ్హౌ పాస్ అయిపోతుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేరేషన్ స్లో అయిపోతుంది. స్టోరీ స్ట్రెచ్ చేసినట్టు ఫీల్ వస్తుంది. పేసింగ్ కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. క్లైమాక్స్ కూడా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ రితేష్ రాణా ప్రీవియస్ మూవీస్లో ఉన్న షార్ప్నెస్ అండ్ మ్యాడ్నెస్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. సత్య పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా తన క్యారెక్టర్ని ఇంకొంచెం డెప్త్తో డిజైన్ చేసి ఉంటే బెటర్ ఇంపాక్ట్ ఉండేది. సపోర్టింగ్ క్యాస్ట్లో హర్ష, అజయ్ వాళ్ళకి ఉన్న స్కోపు లిమిటెడ్గా ఉంది. చాలా క్యారెక్టర్స్ జస్ట్ అలా వచ్చిపోయిన ఫీలింగ్ ఇస్తాయి. టెక్నికల్గా విజువల్స్ డీసెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో సపోర్ట్ చేస్తుంది, కానీ ఎడిటింగ్ మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. రన్ టైం కంటే సినిమా ఎక్కువసేపు చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది బికాజ్ ఆఫ్ ల్యాగ్ అండ్ అన్నెసరీ సీన్స్. సీజీ వర్క్ కూడా యావరేజ్గా అనిపిస్తుంది. ఓవరాల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే జెట్లీ కొన్ని కామెడీ మూమెంట్స్తో సర్వైవ్ అయ్యే సినిమా. మెయిన్లీ సత్య కోసం ఒకసారి చూడొచ్చు, కానీ స్ట్రాంగ్ రైటింగ్, టైట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఫైనల్గా మీ పిన్ని ముచ్చట ఏంటంటే కామెడీ కోసం లైట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, కానీ రితేష్ రాణా ప్రీవియస్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తే టర్బులెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇదండి జెట్లీ మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ పిన్ని ఫ్రమ్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.